Now history of education. ఇందులో నేను మెయిన్ పాయింట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది టాపిక్లో. వాట్ ఇస్ దట్ మీన్? సో ఈ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు మెయిన్గా 3500 BCలో. ఓకే, దిస్ ఈజ్ స్టార్టింగ్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇన్ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇందులో మెయిన్గా ఈజిప్ట్ నుంచి ఇక్కడ 3500 BC ఈజిప్ట్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ద స్టార్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్. అండ్ నెక్స్ట్ ఇన్ ఇండియా. ఓకే, ఏషియన్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు? ఇందులో మనకు పీరియడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదేవిధంగా నెక్స్ట్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. మెయిన్గా ఇందులో యూస్ఫుల్ అయ్యే మ్యాటర్ ఏంటంటే ఇది వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సంస్కృత్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. సంస్కృత్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్ వన్, ఇది బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పాలీ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. వీటి మధ్య డిఫరెన్స్ అనమాట, ఏ లాంగ్వేజ్లో రాయడం జరిగింది అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ అప్పుడు రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ చైల్డ్స్ స్టార్టెడ్ ఈజ్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసేవారంటే 5 years తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేవారు. ఇక్కడ చైల్డ్ స్టార్టెడ్ ఈజ్ ఎడ్యుకేషన్ ఎప్పుడంటే ఇక్కడ 8 years తర్వాత స్టార్ట్ చేసేవారు. దీనికి వేదిక్కి బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్కి మధ్య డిఫరెన్స్ అనేది ఇందులో చెప్పడం జరుగుతుంది. చైల్డ్ స్టార్టెడ్ ఈజ్ ఎడ్యుకేషన్ 5 years, అదేవిధంగా ఇక్కడ 8 years తర్వాత. అంటే ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే వీళ్ళది ఇక్కడ ఎసెట్ ఇన్ ఇండియాలో మెయిన్గా మెయిన్ ఎయిమ్ అంటే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాంట్లో మనకి ఏం చెప్పబడింది మెయిన్ అనేది అందులో డిస్కస్ చేద్దాం. అవేంటంటే మెయిన్ ఎయిమ్ ఆఫ్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. దిస్ ఇస్ వన్. ఓకే, మెయిన్ ఎయిమ్ అంటే ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ ఎసెట్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్లో వేదిక్ అండ్ బుద్ధిస్ట్ పీరియడ్లో ఏమేమి మెయిన్ ఎయిమ్ పాయింట్స్ ఉన్నామంటే ఏంది? ఫస్ట్ పర్సన్ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. పర్సన్ క్యారెక్టర్ గురించి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. థర్డ్ వన్ సోషల్ అవేర్నెస్ గురించి. అవేర్నెస్. దాని తర్వాత టు కన్జర్వ్. ఓకే, టు కన్జర్వ్
లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏం చెప్పాడంటే టేక్ ఏ ఫార్వర్డ్ ఎసెట్ కల్చర్. టేక్ ఫార్వర్డ్ ఎసెట్ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. ఇది మెయిన్ పాయింట్ అనమాట దీంట్లో. ఎసెట్ కల్చర్, దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇన్ ఎసెట్ ఎడ్యుకేషన్ సిస్టంలో. అదేవిధంగా ఇందులో వేదిక్ సిస్టంలో 4 టైప్స్ అనేవి ఉంటాయి. వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో 4 టైప్స్ అనేవి ఉంటాయి మనకు. అవి ఏంటంటే మెయిన్గా వేదిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తీసుకుందాం. వేదిక్ సిస్టమ్ ఆఫ్ స్టడీ గురించి. ఇందులో వేదిక్ సిస్టమ్ ఆఫ్ స్టడీ గురించి ఏమున్నాయంటే మనకు ఫస్ట్ వన్ ఋగ్వేద అండ్ నెక్స్ట్ వన్ ఇది సామవేద. థర్డ్ వన్ ఈజ్ యజుర్వేద. ఓకే. ఫోర్త్ వన్ ఈజ్ అథర్వవేద. ఇవి 4 టైప్స్ అనేవి ఇందులో డిస్క్రైబ్ చేయబడినాయి. అదేవిధంగా ఇందులో మెయిన్ థాట్స్ ఏమిటంటే మనకు ఈ పాయింట్ విధంగా మనకు వేదిక్ సిస్టంలో ఇంకా మనకు 6 థాట్స్ అనేవి డిఫైన్ చేయబడ్డాయి మనకు. అంటే ఇందులో 6 థాట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ వన్ ఏది రిటులాక్టిక్ స్ట్రాటజీ అన్నమాట, నాలెడ్జ్ సంబంధించింది. దిస్ ఈజ్ ద డిఫైన్డ్ ఈజ్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అండ్ సెకండ్ వన్ మెట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటంటే మనకు ఎగ్జిస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఇది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకు మెయిన్గా గ్రామర్ బేస్ సంబంధించిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫోనెటిక్స్ గురించి కానీ అండ్ ఆస్ట్రానమీ అండ్ సిక్స్త్ వన్ ఉపనిషత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఉపనిషత్ అండ్ మోర్ అంటే కొన్ని ఎక్కువ కూడా ఇందులో రాయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే 6 థాట్స్ ఇందులో నాలెడ్జ్ అండ్ మెట్రిక్స్ అండ్ ఎనర్జెటిక్ అండ్ గ్రామర్ అండ్ ఫోనెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ, ఉపనిషత్ లాస్ట్ వన్. వేదిక్ ఎడ్యుకేషన్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కొన్ని బిట్స్ అనేవి రావడం కూడా జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వేదిక్ పీరియడ్ మనకు 1500 BC టు 600 BC మధ్యలో ఈ వేదిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండడం జరిగింది. ఇన్ ఏషియన్ ఇండియాలో ఇది వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది హిందూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా రాయడం జరిగింది. ఇందులో హిందూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎసెట్ ఇన్ ఇండియాలో. అదేవిధంగా ఇందులో మనకు త్రీ స్టెప్స్ ప్రాసెస్ అనేవి ఇందులో ఉంటాయి. మనకు 3 స్టెప్ ప్రాసెస్. అవి ఏంటంటే మనకు మెయిన్గా ఫస్ట్ వన్ ఈజ్ శ్రావణ. దిస్ ఈజ్ చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మనన. అండ్ థర్డ్ వన్ ఈజ్ నిధ్యాసన. దిస్ ఈజ్ ద 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఇవి చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడం కూడా జరిగింది. అదే అంటే శ్రావణ అనేది ఏమని డిఫైన్ చేస్తుందంటే శ్రావణ
ఆఫ్ ఇన్ హిందూ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రకారం ఇట్ ఈస్ డిఫైన్డ్ ఈజ్ నాలెడ్జ్ బేస్ సబ్జెక్ట్, నాలెడ్జ్ బేస్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ స్టూడెంట్ థింకింగ్ ప్రాసెస్ మీద మనన. దిస్ ఈస్ ద థింకింగ్ బేస్ అండ్ థింకింగ్ అండ్ అనాలసిస్ బేస్ చేసుకుని ఉంటుంది మనన. అదేవిధంగా నిధ్యాన, దిస్ ఈజ్ స్టూడెంట్ అప్లయింగ్. నిధ్యాన అనేది ఇట్ ఈస్ అ రియల్ లైఫ్ మీద అప్లై చేయబడుతుంది. దిస్ నిధ్యాసన. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ ఏ 3 ప్రాసెస్. ఓకే, పార్ట్ అన్నమాట ఇందులో. అదేవిధంగా ఇది చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఏమైందంటే ఇందులో వేదిక్ ఎడ్యుకేషన్ మెయిన్ ఏమైందంటే ఇది మెయిన్ ఏఎం, ఇది ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మెయిన్ ఏఎం దిస్ ఈజ్ ద అకార్డింగ్ టు వేదస్ దిస్ ఈజ్ ఎ లిబరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పండి. మెయిన్ ఏమి లిబరేషన్. This is main point in Vedic education system. This is the main. Okay. Next one is totally most of the education system is based in Vedic system anamata. This is the main education Vedic period anamata. Okay. Next we will move. మళ్ళీ ఇందులోనే మనకు మెయిన్గా ఉపనిషత్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పబడింది. ఉపనిషత్ అది కూడా ఇంపార్టెంట్. ఉపనిషత్ ఈ వేదిక్ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఉపనిషత్, వేదిక్ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఉపనిషత్ కూడా ఉంటుంది. ఉపనిషత్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఎడ్యుకేషన్ బేస్ ఆఫ్ ద సిస్టమ్ అన్నమాట. ఇది ఓల్డెస్ట్ స్క్రిప్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. స్క్రిప్చర్ ఇది కూడా 500 BC మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఉపనిషత్తులో మనకు మెయిన్గా ఏంటంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇందులో మెయిన్గా టీచర్ అండ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఈక్వల్ బట్ రెస్పెక్ట్ థింగ్స్ అన్నమాట ఇందులో. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ ఉపనిషత్ గురించి. మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇందులో మెయిన్ పాయింట్ సాక్రిఫైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాసెస్, సాక్రిఫైస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ డీపర్ కాన్సెప్ట్ అండ్ ట్రావెలింగ్ అండ్ ట్రూత్. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. అంటే ఈ మెయిన్ పాయింట్స్ అనేవి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ ఉపనిషత్ టాపిక్. ఉపనిషత్ టాపిక్ అనేది వేదిక్ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఉంటుంది. ఇది ఎప్పుడైనా 500 BCలో స్టార్ట్ అయిందనమాట. ఓల్డెస్ట్ స్క్రిప్ట్ సంబంధించి ఏంటంటే. అదేవిధంగా నెక్స్ట్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. ఇందులో మెయిన్ ఏంటంటే ఇందులో బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్లో 3 పీఠికాస్ అనేవి ఉంటాయి. 3 పీఠికాస్. ఫస్ట్ వన్ ఈజ్ అదే ఫస్ట్ వన్ ఏదంటే వినాయక పీఠిక. వినాయక పీఠిక. అండ్ సెకండ్ వన్ ఈజ్ సూట పీఠిక. అండ్ థర్డ్ వన్ ఈజ్ అభిధామ పీఠిక. ఇవి మెయిన్ పీఠికాస్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్లో. ఫస్ట్ వినాయక పీఠికలో ఏమని ఎక్స్ప్లెయిన్ చెప్పబడింది అంటే ఇది మెయిన్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పబడింది. రూల్స్ అండ్
రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అండ్ దీంట్లో ఏమైనా ఉందంటే ఇందులో టీచింగ్ సంబంధించిన టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. ఇందులో మళ్ళీ 5 కలెక్షన్ ఆఫ్ పీఠికాస్ కూడా ఇందులోనే ఉంటాయని చెప్పబడింది అన్నమాట. అదేవిధంగా దీంట్లో అభిధామ పీఠికాస్లో ఇట్ ఈస్ ద అనలైజింగ్ ప్రాసెస్, అనాలసిస్ ప్రాసెస్ మీద డిపెండ్ చేయబడింది అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ అనలైజింగ్ అండ్ థింకింగ్ బేస్ చేసుకొని ఇందులో ఈ పీఠికాస్లో బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఇది అంటే ఇందులో మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి ఇందులో. అవి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఏంటంటే ఫస్ట్ వన్, ఇది 600 AC 600 AD అండ్ 600 BC మధ్యలో ఉన్నదన్నమాట ఇది. ఓకే, సారీ, దిస్ ఇస్ 505th century ఆఫ్ AD అండ్ 600 BC. అదేవిధంగా నెక్స్ట్ ఇందులో మెయిన్ పాయింట్స్ ఏమంటే 500 BCలో మెయిన్గా బుద్ధికి సంబంధించిందంటే తక్షశిల అండ్ అదేవిధంగా 500 CEలో మెయిన్గా నలంద అండ్ మగధ. ఇందులో వెల్ నోన్ పీరియడ్ ఏదంటే మనకు మగధ. వెల్ నోన్ అంటే మనకు చాలా తెలిసిన పీరియడ్ మగధ సంబంధించింది. ఇది చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఏమైందంటే దాని తర్వాత 8th అండ్ 9th సెంచరీలో మనకు విక్రమశిల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మాట. ఇది వెల్ నోన్ పీరియడ్ ఇది మనకు ఇందులో. అదేవిధంగా విక్రమశిల ఇది బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లార్గెస్ట్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్ కూడా విక్రమశిల. ఓకే, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్.